స్వరం ప్రేక్షకులకు నమస్కారం. రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు పొందారని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. ఈ పథకం కారణంగా బలహీన వర్గాల కుటుంబాల్లో సామాజిక ఆర్థిక మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన పేద మరియు వెనుకబడిన వర్గాల విద్యే ప్రధాన ఆయుధమని అన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం వల్ల ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత కోర్సులో చదువుకునే అవకాశాలు బలహీన వర్గాల విద్యార్థులకు లభించాయని తెలిపారు. ఈ పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు విద్య ద్వారా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాయని చెప్పారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ అమల్లో పలు ఆంక్షలు విధిస్తుందని ఆయన ఆరోపించారు. బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులో చదవడం ప్రభుత్వానికి ఇష్టం లేదనే భావన ప్రజల్లో వ్యక్తం అవుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయకుండా వారి చదువులకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజల్లో విద్య పట్ల చైతన్యం పెరుగుతోందని, ఈ వర్గాల యువత ఉన్నత స్థాయికి చేరుకోవడం కొందరికి నచ్చడం లేదని ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పై పరిమితులు విధించడం వల్ల పేద విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 100% ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్య అందరికీ హక్కు, అందరి భావంతోనే ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు. సత్యం గారు, ప్రసాద్ గారు, వంశీ గారు, రాజేందర్ గారు, ఇతరత్ర కుల సంఘాలకు సంబంధించినటువంటి సోదరులందరికీ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించేటువంటి పాలక వర్గాలకు మనసుండాలే తప్ప ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజల్ని ఆదుకోమని, కాపాడమని కానీ దానికి భిన్నంగా కుట్రలు చేయడం కోసం ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకోరు. ఎన్నికల మేనిఫెస్టోలో సమాజంలోని అన్ని వర్గాల వారికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి పార్టీ ఈరోజు ఒక్కొక్క వర్గాన్ని ఏ రకమైనటువంటి నిర్లక్ష్యానికి, ఏ రకమైనటువంటి అన్యాయానికి గురి చేస్తూ ఉన్నదో మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అన్ని వర్గాల కంటే ఎక్కువ విద్యార్థి లోకం విషయంలో రేవంత్ రెడ్డి హాస్పిటల్ వేసినా ఎక్కడ వేసినా వినిపించుకోలేదు. చివరకు అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య దిగొచ్చి, సోనియా గాంధీ వార్నింగ్ ఇస్తే దిగొచ్చి, ఒక మంత్రివర్గ ఉపసంఘం వేసి నా దగ్గరికి వచ్చి చర్చలు జరిపి ఆ స్కీమ్ బకాయిలు ఇస్తాం, ఈ స్కీమ్ను కొనసాగిస్తాం, ఆ ఫైలు రద్దు చేయాలని ఏ ఫైల్ అవుతుందో దాన్ని చింపి నమ్మగొట్టిన వాడేసాడు. అప్పటి నుంచి ఆ స్కీమ్ నడుస్తుంది. కేసీఆర్ గారు రోషయ్యనే దిగిపోయాడు. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ తోటి ముఖ్యమంత్రి పదవి నుంచి రోషయ్యను కాంగ్రెస్ అధిష్టానం తన్నెలగొట్టింది. ఇప్పుడు కూడా అది నేను జర కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడుతున్నా, మార్చుకుంటాడని మాట్లాడుకోకపోతే ఇక అందరికి అట్టినకైతే పడుతుంది. ఆ తర్వాత కిరణ్ రెడ్డి వచ్చాడు. చూస్తే ముఖం మంచిగా ఉంది కానీ గుణం అస్సలు బాగలేదు. ఆయన ఈ స్కీమ్ను తీసేయాలని రకరకాల సబ్ కమిటీలు వేసి కోత కోయాలని, 10,000 ర్యాంక్ అని, అదని ఇదని ఎన్నో కథలు పడ్డాడు. చెప్పినా నీకు గోషి ఊడిపోతుందని చెప్పిన భయపడ్డాడు. ఓ రోజు ఛాంబర్కి పోయి ముఖం మీద వేసి తిట్టిన మన రాజేందర్ వీళ్ళందరూ ఉన్నారు. తిడుతుంటే లేచిపోయాడు. ఇక తర్వాత ఛాంబర్లోకి లేచిపోయాడు, అలిగిపోయాడు ఎంబడే. ఇక అయినా ఆ స్కీమ్ కంటిన్యూ అయింది. కేసీఆర్ వచ్చాడు, స్కీమ్ను కంటిన్యూ చేశాడు. ఆయన చాలా చక్కగా 10 ఏళ్లలో ప్రతి ఇయర్ 2,000 కోట్ల నుంచి 2,500 కోట్లు ఇచ్చాడు. మీరే కట్టుకొని మొట్టమొదటిగా కాలేజీలో జాయిన్ కమ్మని, ఎవడయ్యా జాగిరి, ఎవడు అబ్బ జాగిరి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా ఆర్ కృష్ణ గారు కొట్లాడి ఇలా తన ప్రాణాన్ని త్యాగం చేసి 67
కిలోలు ఉన్నటువంటి 54 కిలోలకు తగ్గి ఇలా తన జీవితాన్ని అంకితం చేసి విద్యార్థులు, పేద విద్యార్థులు ఇలా చదువుకొని ఒక ఐఏఎస్, ఒక కలెక్టర్, ఒక డిఎస్పీ, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటి జాతి పౌరులను తీర్చిదిద్దడానికి ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ పెట్టిస్తే ఇవాళ విద్యార్థులు చదువుకొని ఇవాళ వాళ్ళ ముందర మేము చేతులు కట్టుకొని నిలబడాలా అనే ఒక అహంకారంతో ఇవాళ విద్యార్థులను ఉపాధాల కింద తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, మీరు విద్యార్థుల వ్యతిరేకులారా పూర్తి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వెంటనే నాయకత్వం